మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, దేవుని యందు నమ్మకించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. మరి అంతేకాదు, కీర్తనల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మన పితరులు దేవుని యందు నమ్మిక ఉంచి వాళ్ళు సిగ్గుపడకపోయిరి. వాళ్ళు దేవుని యందు నమ్మిక ఉంచడం వలన వారి జీవితాల్లో ఎప్పుడు వారికి సిగ్గు అనేది కలగలేదంట. ఎప్పుడైతే వారు దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారి జీవితాల్లో దేవుని ద్వారా వారు రక్షింపబడ్డారు, దేవుని ద్వారా విడిపించబడ్డారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించే వారముగా ఉండాలి, దేవుని యందు నమ్మిక ఉంచే వారముగా ఉండాలి. ఎందుకంటే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని బైబిల్ చెబుతుంది. ఇంకో వాక్యాలు, చాలా వాక్యాలు బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. చూసుకున్నట్లయితే మరి మనుషులు నమ్మకంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మరి రాజులను నమ్మకంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని బైబిల్ చెబుతుంది. దేవుడిని నమ్ముకున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తారు. దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటారు, మనల్ని రక్షించే దేవుడుగా ఉంటారు, మనల్ని కాపాడే దేవుడుగా ఉంటారు. మనం ఏ పరిస్థితి గుండా వెళ్ళినా కూడా మనం దేవుని నమ్ముకున్నప్పుడు ఆ పరిస్థితిలో దేవుడు మరి రక్షించడానికి సిద్ధంగా ఉంటారు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు ఆ క్షణంలో మన కోసం ప్రత్యక్షం అవుతారు. నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి దేవుడు ప్రత్యక్షం అవుతారు. బైబిల్లో చూసుకున్నట్లయితే చాలా వాక్యాలు రాయబడి ఉంటాయి. ఒక రాజును మనం చూసుకుందాం. ఆయన పేరు ఆసా రాజు. ఈ ఆసా అనేటువంటి రాజు యూదులకు రాజుగా, యోధా రాజుగా ఉంటాడు. ఆయన యోధా రాజ్యంలో యోధా ప్రజలకు రాజుగా ఆయన ఉంటాడు. ఆ యొక్క ఆసా తన జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచాడు. ప్రారంభంలో, రాజు అయిన తర్వాత ప్రారంభంలో యథార్థత కలిగి జీవించాడు, దేవుని యందు నమ్మిక కలిగి జీవించాడు. దానిని కొంతకాలం కొనసాగించాడు. ఆ సందర్భాల్లో ఆ ఆసా రాజు దగ్గరికి మరి కొంతమంది రాజులు యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు ఆయన దగ్గర లక్షల కొద్ది సైన్యం ఉన్నా కూడా, చాలా ట్రైన్డ్ ఆర్మీ ఉన్నారు ఆయన దగ్గర, అయినా కూడా ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నేను నీకు మొరపెడుతున్నాను, నాకు నువ్వే దిక్కు, మరి బలము లేని వారికి సహాయం చేయువాడవు నీవే అని ఆయన మరి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతారు ఆయనతో. నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను కాపాడతాను, వారి పక్షంగా యుద్ధం చేస్తారు. యేసు ప్రభు దేవుడు మన పక్షంగా యుద్ధం చేయడానికి ఉంటారు. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత రాజు మరి ఆయన రాజ్యంలో పరిపాలించడం ప్రారంభించిన తర్వాత 36వ సంవత్సరంలో మరి ఇశ్రాయేలు రాజు మరి యూదా రాజు మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన దేవుడిని మర్చిపోతాడు. ఒకప్పుడు దేవుని మీద ఆధారపడినటువంటి రాజు, ఒకప్పుడు మరి సహాయం కోసం దేవుని దగ్గర మొర్ర పెట్టినటువంటి రాజు, మరి ఇశ్రాయేలు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని మీద మొర్ర పెట్టడం మానేసి, దేవుని దగ్గర విచారించడం మానేసి, పక్క రాజ్యంలో ఉన్నటువంటి సిరియా రాజు అయినటువంటి బెన్హదదుని హెల్ప్ అడుగుతాడు. ఏమని? మీ ఫాదర్ మా ఫాదర్ మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు నేను కూడా నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను, నీకు మంచి వెండి బంగారం నేను పంపిస్తున్నాను, ఈ వెండి బంగారం తీసుకొని నీ సైన్యాన్ని నాకు పంపించి నాకు సహాయం చేయి అని అడుగుతాడు. ఒకప్పుడు ఆయన మీదకి అనేక మంది రాజులు కలిసి వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని ద్వారా అద్భుత కార్యాలు చూశాడు. దేవుని ద్వారా అనేకమైన కార్యాలు చూసినటువంటి ఆసా తన జీవితంలో ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి మరి పక్కన ఉన్నటువంటి మనుష్యులైనటువంటి రాజుల దగ్గరికి వెళ్ళి మొరపెడతాడు, సహాయాన్ని అర్జిస్తాడు. మరి అప్పుడు దేవుడు ఏమంటారు? అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపుతారు. నీ మీదకి అనేక మంది రాజులు వచ్చినప్పుడు, అనేక లక్షల విస్తారమైన సైన్యం వచ్చినప్పుడు నన్ను అడిగావు కదా, నేను సహాయం చేశాను కదా, నన్ను నమ్ముకున్నావు కదా, మరి ఇప్పుడేమైంది? ఇశ్రాయేలు రాజు ఒక్కడొస్తే నన్ను అడగకుండా నువ్వు మనుష్యుల సహాయం కోరుకున్నావు కాబట్టి దేవుడు అంటారు కదా ఆసా రాజుతో, మరి ఏమంటారంటే, తన ఎడల యథార్థ హృదయం గలవాన్ని బలపరచుటకై యెహోవా కనుదృష్టి భూసంచారం చేయుచున్నది. ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావు, నీ యథార్థతను నువ్వు కోల్పోయావు, నీ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోయావు, కాబట్టి ఇక్కడి నుంచి నీకు అన్ని యుద్ధాలే జరుగుతాయి అని ఆయన చెప్తాడు. వెంటనే రాజు కదా, అధికారం ఉంది కదా, కోపం వచ్చేసింది. ప్రవక్తను తీసుకెళ్లి నాన్న హింస పెడతాను
వచ్చాడు, ఆయన దేవుడు చెప్పడానికి వచ్చాడు. కానీ ఆ సందర్భంలో మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన పాదములో జబ్బు పుట్టినా కూడా, ఆయన 39వ సంవత్సరంలో ఆయన పాదంలో జబ్బు పుట్టినా కూడా ఆయన దేవుడి దగ్గర విచారణ, అనేక మంది వైద్యులను పట్టుకున్న ఎవరి వల్ల కాదా ఆయన్ని బ్రతికించడం. మనిషిని బ్రతికించడం ఎవరి సాధ్యం? దేవునికి సాధ్యం. డాక్టర్స్ చేయగలరా? కొంతవరకు చేయగలరు. ప్రాణాన్ని ఇవ్వలేరు డాక్టర్స్. ఎందుకంటే నేను కూడా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్నే కాబట్టి కొంచెం తెలుసు మాకు కూడా. మనిషే. డాక్టర్స్ ఎంతైనా మనుషులే, దేవుడు కాదు కదా డాక్టర్. కొంతవరకు ట్రీట్మెంట్ అందించగలుగుతాం కానీ ప్రాణాన్ని ఇవ్వలేము. ప్రాణం ఎవరి చేతిలో ఉంటుంది? ప్రాణం. మరణము తప్పించుట ప్రభు అయిన యేసుక్రీస్తు వశము, యెహోవా వశము, దేవుని వశం. అది నీ ప్రాణం దేవుని చేతిలో ఉంది, నీ ఆయుష్ దేవుని చేతిలో ఉంది. సహోదరుడా, సహోదరుడి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఆయుష్, నీ ప్రాణము ఎవరి చేతిలో అయితే ఉన్నాయో ఆయన తట్టును తిరగాలి. నీ సమస్య వచ్చినప్పుడు ఆయనకు నువ్వు విచారణ చేయాలి. నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర నువ్వు మోకరించాలి. ఆయన దగ్గర నువ్వు విచారణ చేసి తెలుసుకోవాలి పరిష్కారాన్ని. అంతేగాని నీ సొంత మార్గాలు ఎత్తుకొని నీ ఇష్టానుసారంగా పరుగులు తీసి ఆ సమస్య నుంచి బయటకు రావాలని నువ్వు ప్రయత్నించావా? జాగ్రత్త. దేవుడి సహాయం రానప్పుడు నువ్వు ప్రయత్నంలో విఫలమవుతావు. నీ ప్రయత్నంలో నువ్వు విజయాన్ని సాధించలేవు. ఆసారాజు అదే చేశాడు. తనకు తానుగా వైద్యులను పట్టుకున్నాడు, విచారించలే దేవుడి దగ్గర. తన ప్రాణాన్ని కోల్పోయాడు 41వ సంవత్సరం. బుద్ధిని పోగొట్టుకున్నాడు. యథార్థమైన ప్రవర్తన లేదు, దేవుడిని నమ్మకుండా మానేశాడు. ఈరోజు మనం కూడా దేవుని ప్రజలుగా ఉన్న మన జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళం ప్రార్థన, ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం పరిశీలించుకోవాలి. మన ప్రార్థన జీవితం ఏమైంది? మనం దేవుని మీద ఆధారపడే జీవితం ఏమైంది? ఈ రోజు నీకు అన్ని సంపదలు సమకూడిన తర్వాత, నువ్వు ఏదైనా చేయగలవు అనుకున్న తర్వాత, ఇక నాకు దేవుడు ఎందుకులే. ఒక ఆయన ఈ మధ్య మమ్మల్ని ఇన్విటేషన్ పిలిచారు మా ఊర్లో. పిలిస్తే మా అమ్మోళ్ళు వెళ్ళారు. ఆయన దేవుడిని నమ్ముకున్నాడు, కొత్తగా బాప్తీసం తీసుకున్నాడు. అన్ని సంపాదనలు అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఆ ఇల్లు ఓపెన్ చేస్తాక మా వాళ్ళని పిలిచిన తర్వాత, దేవుడు మిమ్మల్ని దీవించును కాక అంటే మా అమ్మ, ఆయన అంటున్నాడు, నన్ను దేవుడు ఇంకా దీవించే అవసరం లేదు అంటున్నాడంట. బుద్ధిహీనుడు, వెర్రివాడుగా మాట్లాడుతున్నాడు. నీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రం దేవుడు దీవెన నీకు అవసరం లేదా? నీకు ఆయుష్ వద్దా? నీకు ఆరోగ్యం వద్దా? నీ చేతులు ఎన్ని కోట్లు ఉన్నా కూడా నీ ఆయుష్ ఇంకో నిమిషం నీ దగ్గర ఉంటుందో లేదో కూడా నీకు తెలియదు. దేవుడు చెప్తున్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నా. నువ్వు అనుకుంటావు కదా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను అని అనుకుంటావు కదా. ఈ రాత్రి నువ్వు లేకుండా అయిపోతే ఏం చేస్తావు? నీ డబ్బు నిన్ను రక్షించిదా? రక్షించదు. కాబట్టి యేసయ్య పాదాల పట్టణంలో మనం నేర్చుకోవాలి. యేసయ్యను కలిగి జీవించాలా. యేసు ప్రభువు పట్ల నమ్మకం కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. కొంతమంది చూస్తుంటే బాగా బాధ వేస్తూ ఉంటుంది. వారి జీవితాల్లో ఉన్నతమైన స్థితిలో ఉంటారు, మంచి హోదా కలిగి జీవిస్తారు, మంచిగా దేవుడు దీవిస్తారు. అయినా కూడా డబ్బు పిచ్చి, న్యాయమైన సంపాదన ఉండదు. ఒకటికి 200 రావాలి, ఒక చోట వచ్చేది 2 చోటలు రావాలనుకుంటారు. బుద్ధిహీనత. ఇలాంటి బుద్ధిహీనత ఉంటే దేవుడి ద్వారా ఆశీర్వాదాలు వస్తాయా? శాపాల తప్ప. దేవుడి ఆశీర్వాదాలు రావాలంటే దానికి తగిన జీవితం కావాలి. దేవుని పిల్లలుగా ఉన్న మన జీవితాలు దేవుని పిల్లలుగానే ఉండాలి. ఈ లోక సంబంధమైన మనుషుల్లాగా డబ్బులు వెనకాల పరుగులు తీస్తే వ్యర్థమైన డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు, అంతే. ఆ డబ్బు నేను రక్షించదు. డబ్బు అని మనుషులు పరుగులు తీస్తున్నారు. ఈరోజు ఎంతమందితో ఇంటరాక్షన్ స్టార్ట్ చేసినా, ఎంతమందితో కాన్వర్సేషన్ స్టార్ట్ చేసినా దేవుడు నమ్ముకున్న బిడ్డలే ఎక్కడో చోట బయటపడిపోతా ఉంటారు. దేని గురించి? డబ్బు పిచ్చి. నీ డబ్బు నిన్ను రక్షించదు, జాగ్రత్త. ఎన్ని రకాలుగా సంపాదించాలనుకున్నా ఒకేసారి పోతుంది అంతా. న్యాయమైన సంపాదన లేకపోతే, నీ సంపాదన న్యాయముగా ఉండాలి. నువ్వు నమ్ముకున్న దేవుని ఆజ్ఞలకు అనుకూలంగా ఉండాలి. ఎవరిని నమ్ముకున్నావు? యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా.
యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ ఆలోచన ఎలా ఉండాలి? లోక సంబంధమైన మనుష్యుల వలె ఏ రకంగా మనం ఆదాయాన్ని పెంచుకోవాలి, ఏ రకంగా లాభాన్ని సంపాదించుకోవాలి? న్యాయంగా సంపాదించు, మంచిదే, దేవుడు సంపాదించడం అంటలా. అన్యాయంగా నీది కాని దాన్ని నువ్వు సంపాదించాలనుకుంటున్నావు కదా, అది మంచిదేనా? ఎన్నటికీ కాదు. దానివల్ల నీకు మేలు జరగదు. ఇప్పుడు బాగానే ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత మొదలవుతుంది. జాగ్రత్త, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. నీ స్థితిని సరి చేసుకొని యథార్థమైన మార్గంలో నడువు. యేసు ప్రభువుని నమ్ముకో, దేవుని ద్వారా ఆశీర్వదించబడతాం. యేసేపు తన జీవితంలో అనేకమైన ఇబ్బందులు అనుభవించాడు. తనకి అనేకమైన పరిస్థితులు ఎదురైనవి. అన్యాయంగా డబ్బులు చాలా సంపాదించుకోవచ్చు యేసేపు ఉన్న స్థితిలో. అనేకమైన పరిస్థితుల్లో ఆయన చాలా దేవునికి వ్యతిరేకంగా పడిపోవచ్చు, కానీ పడిపోలే. ఎక్కడా కూడా దేవునికి అనుకూలంగా నడిచాడు. అందుకే యేసేపుని తీసుకెళ్లి దేవుడు రాజుని చేశాడు. ఐగుప్తు రాజుకే రాజుగా, ఐగుప్తు రాజు అన్నాడు. నీ ఆజ్ఞ లేకుండా ఒకడు నా రాజ్యంలో చేయి కూడా ఎత్తకూడదు అన్నాడు. ఆ స్థితిలో పెట్టాడు యేసేపుని. ఈరోజు నీ స్థితిని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీలో నమ్మకత్వం లేకుండా నీ కుటుంబం ఎలా దీవించబడుతుంది? నీ బిడ్డలు ఎలా దీవించబడతారు? నీ కుటుంబంలో దేవుని కార్యాలు ఎలా జరుగుతుంది? ఏదో టెంపరీగా జరిగినట్టు ఉండొచ్చు. జాగ్రత్త, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ఆశీర్వాదం కావాలా, అశాశ్వతమైన టెంపరీ ఆశీర్వాదం కావాలా నీకు? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలైన మన జీవితాల్లో దేవుడు శాశ్వతమైన దాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని భూలోకంలో మనం అనుభవించి పరలోకంలో నిత్య జీవాన్ని అనుభవించాలంటే నమ్మకం, దేవుని ఎడల నమ్మకం కలిగి జీవించాలి. నీ ప్రవర్తన దేవుని ఎడల నమ్మకంగా నువ్వు ప్రవర్తించాలి. నా దేవుడు చూస్తున్నారు, నేను ఈ మాట మాట్లాడకూడదు. నా దేవుడు వింటున్నారు, ఈ మాట మాట్లాడకూడదు. ఇవి నేను చూడకూడదు. నా దేవుడు చూస్తున్నారని నీకు ఉండాలా. నువ్వు దేవుని బిడ్డ కదా. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ఒక యేసేపు వలె, ఒక దానియేలు వలె, ఒక షడ్రకు మేషకు అబేద్నెగోల వలె మన జీవితాల్లో యథార్థమైన ప్రవర్తన కలిగి, నమ్మకత్వం కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగినప్పుడు దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుతాం. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించడం క్షణమైన పని. దేవుడు ఒక నిమిషంలో నేను హెచ్చించగలడు. కానీ నువ్వు హెచ్చింపబడిన తర్వాత నాకు దేవుడు ఎవరో తెలియదని కూడా అంటాం మనం. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు ఒకేసారి నిన్ను హెచ్చించడం. క్రమక్రమముగా నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, నీకు ఇచ్చిన పొజిషన్ దేవుడు అబ్జర్వ్ చేస్తారు. ఎదిగే కొద్దీ మనం తగ్గించుకోవాలా. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు. నీ తగ్గింపు నీ జీవితంలో నేను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్తుంది. ఆ విధంగా మన జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకొని యథార్థమైన హృదయం కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగుదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. మీ అందరినీ దేవుడు దీవించును గాక.